రిసార్ట్ వదిలి వెళ్లిపోతూ మహాలక్ష్మిని కొట్టబోయిన లలితకి ఎదురు తిరిగిన చక్రి. ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పొదరిల్లు రేపటి ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. చక్రి మహాలక్ష్మి ఇద్దరు ఒకటవ్వాలని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇంకా మహాలక్ష్మి వాళ్ళు ఇటు ప్రతాప్ వాళ్ళు ఇద్దరు కూడా ఒకే రిసార్ట్కి అయితే వస్తారు. ఒకరికొకరు ఎదురు పడేసరికి మహాలక్ష్మి తన సర్టిఫికెట్స్ విషయంలో తన తండ్రి చేసిన తప్పుని ఏమాత్రం మనసులో పెట్టుకోకుండా తల్లి తండ్రి కనిపించడంతో ఎంతో మర్యాదగా దగ్గరికి వెళ్ళి నాన్న అంటూ పలకరించేసరికి అసలు ఎవరమ్మా నువ్వు, తెలిసి తెలియని వాళ్ళని పట్టుకుని నాన్న అని పిలవడం అంత మంచిది కాదు అనేసరికి, ఏంటి నాన్న ఈ కూతుర్నే మర్చిపోయారా లేక ఈ కూతుర్ని వదిలేసుకున్నారా? అసలు నాకు కూతురే లేదనుకున్నాను. నాకు అసలు కూతురే పుట్టలేదు. నాకు ఉన్నది ఒక్కగానొక్క కొడుకు అంతే. ఎవరిని పడితే వాళ్ళని పట్టుకుని నాన్న అని పిలవకమ్మా అంటూ ఇంకా అక్కడి నుంచి ప్రతాప్ అయితే వెళ్ళిపోతాడు. ఏ మొహం పెట్టుకుని మళ్ళీ మా కళ్ళ ముందుకొచ్చావే? నీ జ్ఞాపకాల నుంచి ఆయన బయట పడలేకపోతున్నారు కాబట్టే కదా ఇలా మనసు ప్రశాంతంగా ఉంటుందని బయటకు వచ్చాము. ఇక్కడ కూడా ప్రశాంతత లేకుండా చేసావా? ఆయన మనశ్శాంతిగా ఆ ఆఫీస్కి కూడా వెళ్ళలేకపోతున్నారు. తెలిసిన వాళ్ళు మీ కూతురు లేచిపోయిందంట కదా అని అడుగుతుంటే ఆయన అప్పట్లో ప్రాణాలు తీసుకోవాలని చూస్తున్నారు. ఏదో బ్రతికించుకున్నాము. ఇప్పుడు మళ్ళీ ఆయన ప్రాణాలు తీయడానికి తగుదరమ్మా అని మళ్ళీ ఇక్కడికి వచ్చేసావా? మా ఆయన్ని ప్రశాంతంగా ఉండనివ్వవా అంటూ ఇంకా లలిత నోటుకొచ్చినట్టల్లా ఇంకా తిట్టడం మొదలు పెడుతుంది. తిట్టేసరికి అది కాదమ్మా అనగానే, తండ్రే లేనప్పుడు తల్లి ఎక్కడి నుంచి వస్తుందే? నా భర్తే నువ్వు నాకు పుట్టలేదు అన్నప్పుడు నేను నిన్ను కనలేదు అనుకుంటాను అని అక్కడి నుంచి వెళ్ళిపోయేసరికి చాలా బాధపడుతుంది మహాలక్ష్మి. ఇంకా మహాలక్ష్మి ఇటు కన్నా ఇద్దరు కూడా రూమ్ దగ్గరకు వచ్చేస్తారు. ఏమైందిరా అనగానే జరిగిన విషయం అంతా కూడా కన్నా చెప్పేసరికి, పదండమ్మ వెళ్ళిపోదాం. ఇప్పుడు వాళ్ళు ఇక్కడ ఉన్నారు, మనమే ఇక్కడే ఉంటే గొడవ జరుగుతుంది. అక్కడ ఆది మాతో గొడవ పడ్డాడు, ఇక్కడ మీ నాన్న వాళ్ళు మీతో గొడవ పడుతున్నారు. వద్దమ్మా, ప్రశాంతత కోసం ఇక్కడికి వచ్చాము, ఎందుకు అనవసరంగా గొడవలు అని మాధవ్ అనేసరికి, మనం ఎందుకు వెళ్ళాలన్నయ్య? మనము సంతోషంగా గడపడం కోసం కదా వచ్చాము. మనం ఎందుకు వెళ్ళాలి? మనము డబ్బులు ఇచ్చాం కదా, రిసార్ట్ ఏమీ వాళ్ళది కాదు కదా అని ఇక్కడ వీళ్ళు డిస్కషన్ పడతారు, అక్కడ వాళ్ళు డిస్కషన్ పడతారు. మొత్తానికైతే మహాలక్ష్మి ఉందామని అంటుంది. మహాలక్ష్మి తన గదిలో ఆలోచించుకుంటూ ఉండగా ఈలోపు చక్రి ఏదో రకంగా మహాలక్ష్మితో మాట్లాడాలని గుమ్మం బయట అటు ఇటు తిరుగుతూ ఉండేసరికి వెయిటర్ వచ్చి కాఫీ తీసుకొస్తాడు. ఎవరికి? ఆ రూమ్లో ఉన్న వాళ్ళకే కదా, నేను ఇస్తాను, తను నా మిస్సెసే అని చెప్పి కాఫీ తీసుకుని తలుపు కొట్టడంతో మహాలక్ష్మి కాస్త తలుపు తీసే ఉంది అని చెప్పేసరికి లోపలికి వస్తాడు. వచ్చిన తర్వాత, ఏంటి కాఫీ మీరు తీసుకొచ్చారు అంటే, నేను బాధపడుతున్నానని ఓదార్చడానికి కాఫీ తీసుకుని వచ్చారా? ఇంకా వెయిటర్ వచ్చాడేమో అనుకున్నాను అని చెప్పాను. కానీ ఇప్పుడు సారీ అది ఏమీ చెప్పొద్దండి, నేను మీకు సారీ చెప్తానని అనలేదే. కాఫీ తీసుకొచ్చారు అంతే, సారీ ఎందుకు చెప్తాను? నేను సారీ ఏమీ చెప్పను. సరే, కాఫీ కప్ అక్కడ పెట్టేసి వెళ్ళండి అనేసరికి కప్పు పట్టుకుని అలాగే నిలబడి ఉండడంతో, ఓహో టిప్ కోసమా, ఇదిగోండి 100 అని టిప్కి 100 ఇవ్వబోయడంతో, నాకేమీ అవసరం లేదు, మీరు బాధపడుతూ ఉంటారని వచ్చాను అంతే, అంతకు మించి ఏమీ లేదు అని చెప్పి అక్కడి నుంచి కాస్త వెళ్ళిపోతాడు చక్రి. ఇంకా మహాలక్ష్మి ఒక టీ తాగుతూ ఆలోచిస్తూ ఉండగా ఈలోపు కన్నా వస్తాడు. మళ్ళీ ఎందుకు వచ్చాడీనా అనుకుంటూ కోపంగానే తలుపు తీసేసరికి, కన్నా నువ్వా అనగానే, ఎవరనుకున్నావు వదినా అనేసరికి, మీ చక్రి అన్నయ్య అనుకున్నానులే. ఏంటి అని చెప్పనేసరికి, అందరూ బయట ఆడుకుంటున్నారు, రా వదినా వెళ్ళి ఆడదాము అనగాని, ఎక్కడా? ప్లే గ్రౌండ్ దగ్గర వదినా, రా వెళ్దాము అని ఇంకా ఆ రూమ్లో వాళ్ళు ఈ రూమ్లో వాళ్ళు అందరూ కూడా వెళ్ళి ఆడుతూ ఉంటారు. ఇంకా అక్కడ తాడు పట్టుకుని లాగడం, ఆ పోటీ గేమ్లో ఆడుతూ ఉండగానే ఈలోపు వీళ్ళ ఫ్యామిలీ అంతా కూడా వస్తుంది. బయట ఏదో ఆడుతున్నట్టున్నారని, రోప్ లాగే ఆట ఆడుతున్నారని అందరూ బయటకు వచ్చేసరికి అవకాశం దొరికింది. వీళ్ళని ఇక్కడ పంపించడానికి నాకు చక్కటి అవకాశం దొరికింది. దానికి మీ అందరి సపోర్టు కావాలి, పదండి వెళ్దామని వీళ్ళ 4 ఒక పక్క పట్టుకుంటారు. వాళ్ళు 5 ఎక్కడ నారాయణ తప్పుకుంటాడు. 4 మగవాళ్ళు ప్లస్
మహాలక్ష్మి వీళ్ళంతా కూడా ముందు మహాలక్ష్మి పట్టుకోదు. వీళ్ళు ముగ్గురు మగవాళ్ళు మాత్రమే పట్టుకుంటారు. పట్టుకునేసరికి ఈ ఆటలో ఒక రూల్ ఉంది. ఎవరు ఓడిపోతే వాళ్ళు ఈ రిసార్ట్ వదిలి వెళ్ళిపోవాలి అనగానే, అయితే మీరు కూడా రిసార్ట్ వదిలి వెళ్ళిపోవాలి, ఎవరు ఓడిపోయినా సరే అనేసరికి నాకు ఓకే అని ఇటు చక్రి అటు ఆది ఇద్దరు డీల్ కుదుర్చుకునేసరికి అప్పటి వరకు సైలెంట్గా ఉన్న మహాలక్ష్మి తను కూడా వచ్చి చక్రి ముందు రోప్ పట్టుకుంటుంది. రోప్ పట్టుకుని ఇటు అటు లాక్కుంటూ ఇద్దరు ఆడుతూ ఉండేసరికి చాలాసార్లు పడిపోతారా వీళ్ళు ఓడిపోతారా అన్నట్టు దగ్గరకు వస్తారు, మళ్ళీ వీళ్ళు ఓడిపోతారా అని వాళ్ళిద్దరికి మధ్య ఒక బార్డర్ లైన్ ఉంటుంది కదా, బార్డర్ లైన్ వరకు వస్తారు. వీళ్ళు బార్డర్ లైన్ వరకు సరాసరి వచ్చేసరికి ఇంకా చాలా ఉత్కంఠభరితంగా ఇద్దరు కూడా రోప్ లాక్కుంటూ ఎవరు ఓడిపోతే వాళ్ళు వెళ్ళిపోవాలి కదా రిసార్ట్ నుంచి. సో ఆ పంతంతో ఇటు మహాలక్ష్మి వాళ్ళు, ఎందుకంటే పుట్టింటి నుంచి ఈ అత్తవారింట్లో అడుగు పెట్టిన తర్వాత మహాలక్ష్మికి వీళ్ళు ఎంత విలువనిచ్చారో తెలుసు. ఒకవేళ వీళ్ళు ఓడిపోతే ఆది ఎంతలా అవమానిస్తాడో కూడా తెలుసు. సో ఆ ఉద్దేశంతో మనసులో పెట్టుకుని మహాలక్ష్మి వీళ్ళే గెలవాలి అనుకుంటుంది. ఏదో రకంగా ఈ రిసార్ట్ నుంచి వీళ్ళని పంపించేయాలి అన్న ఉద్దేశంతో వీడు గెలవాలి అని వీడు అనుకుంటాడు. ఇద్దరు కూడా అలా గెలవాలి అని ఒకరికొకరు లాక్కునేసరికి బలవంతంగా వీళ్ళంతా కూడా సైగ చేసుకుని ఒక్క పట్టు లాగేద్దామని అనుకుని గట్టిగా లాగేయడంతో ఇంకా వీళ్ళంతా కూడా ఓడిపోయి ముందుకు వచ్చి రావడంతో తండ్రి కాస్త వచ్చి మహాలక్ష్మి మీద పడిపోయేసరికి మహాలక్ష్మి తండ్రిని పట్టుకుంటుంది. ఇంకా అందరూ కూడా ఎవరికి వాళ్ళు పడబోయేసరికి అందరూ ఎక్కడికక్కడ నిలబడతారు. ఓడిపోయారు అంటే మీరే రిసార్ట్ వదిలి వెళ్ళిపోవాలి, మనం అనుకున్న పందెం ప్రకారం అని చెప్పనగానే మేమే వెళ్ళిపోతాం, మీరేమీ ప్రత్యేకించి మాకు గుర్తు చేయవలసిన అవసరం లేదు అని. మహాలక్ష్మి నువ్వు కావాలని ఓడించావు కదా, వాళ్ళ టీంలో జాయిన్ అయ్యి మమ్మల్ని అవమానించాలనే ఓడించావు కదా అంటూ ఇంకా మహాలక్ష్మితో ఆది మాట్లాడి అక్కడి నుంచి కాస్త అందరూ లగేజీలు పట్టుకుని వచ్చేసేసరికి బయట వీళ్ళంతా ఉంటారు. నువ్వు పుట్టింటి పరువుని తీస్తున్నావే, అసలు పుట్టింట్లో చెడ పుట్టావు, నా కడుపులో నువ్వెందుకు పుట్టావా అని ఇప్పుడు నాకు బాధ కలుగుతుంది. అసలు మనిషివేనా? ఈ రకంగా తల్లిదండ్రులు ఓడిపోతే చూడాలి అనుకున్న నువ్వు ఒక మనిషివేనా? ఇన్ని రోజులు మీ నాన్న నీ మీద ఎంత ప్రేమ పెంచుకున్నారో మర్చిపోయావా? నువ్వు నోరు తెరిచి ఏది అడగక ముందే మీ నాన్న అన్నీ కూడా తీసుకొచ్చి నీకు ఇచ్చాడు కదే. నేను నోరు తెరిచి అడగాలి అన్న అవకాశం కూడా నాకు ఇవ్వలేదు కదమ్మా. ఇప్పటి వరకు కూడా పెళ్ళి ముందు వరకు కూడా నాన్న ఏం తీసుకొచ్చినా అది నాకు ఇష్టం అన్నట్టుగా, నాకు ఇష్టం లేకపోయినా తన ఇష్టాల్ని నా మీద బలవంతంగా రుద్దుతున్నా నేను నాన్న మనసుని బాధ పెట్టకూడదు అన్న ఉద్దేశంతోనే నా ఇష్టాల్ని కూడా పక్కన పెట్టి నాన్న ఏదైతే నాకు ఇష్టమని తెచ్చారో అదే ఇష్టం అన్నట్టుగా నేను ఎన్ని రోజులు ప్రవర్తించాను. కానీ అది కొంతవరకే ఉంటుంది, అది నా జీవితం మీద ప్రభావం చూపించదు. నేను ఏ పని చేస్తే ఆ పని వరకే ఉంటుంది అది. కానీ ఇది నా లైఫ్ను మాత్రం నేను ఎప్పుడూ ఇబ్బంది పెట్టాలని అనుకోను. నా జీవితాన్ని నాశనం చేసుకోవాలని అనుకోను. మీరు చూసిన వ్యక్తితో నేను జీవితాంతం సంతోషంగా ఉండలేను, ఒక బానిసలా ఉండాలి. నేను అనుకున్న గోల్కి రీచ్ కాలేను. ఆ ఉద్దేశంతోనే నేను ఇంకా ఇలా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంకా నా వల్ల కాదు, ఇంకా నేను భరించలేకే ఆ ఇంటి నుంచి బయటికి వచ్చాను. బయటకు వచ్చే ముందు కూడా అడిగాను, అయినా సరే అక్కడికి వచ్చి కూడా మీరు అదే మాట మాట్లాడితే నా జీవితంలో నేను ఒక నిర్ణయం తీసుకోకపోతే నా జీవితాన్ని సర్వం కోల్పోయిందాన్ని అవుతాను అన్న ఉద్దేశంతోనే ఇంకా నేను బలవంతంగా నా జీవితం మీద నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అనేసరికి మీ నాన్న తీసుకున్న నిర్ణయం తప్పంటావా? ఇన్ని రోజులు మీ నాన్న చేసిందే కరెక్ట్ అంటూ కరెక్ట్గా పెళ్లి సమయానికి వచ్చేసరికి తండ్రి అవసరం లేకుండా పోయాడు కదే, నీ సొంత నిర్ణయంతో సొంతంగా ఆలోచించావు కదా అంటూ ఇంకా మాట్లాడేసరికి
తనేం తప్పుగా ఆలోచించలేదు కదండి, తన భవిష్యత్తు గురించే కదా అనగానే నీ వల్ల అందరితో మాటలు పడాల్సి వస్తుంది, చిచ్చి అంటూ మాట్లాడడంతో ఎందుకు అత్తయ్య ఇక్కడ గొడవ పడుతున్నారు అనగానే నేనేం గొడవ పడట్లేదు, ఇదే గొడవ పడుతుంది. ఎందుకమ్మా నా మీద ఇంత కోపం? నా సర్టిఫికెట్లు చింపేశారు, నా భవిష్యత్తుని చిదిమేశారు, నేను ఎంతో కష్టపడి చదివిన సర్టిఫికెట్స్ చింపేశారు అనగానే అవునే చింపేస్తాడే, ఎందుకు చింపాడు? నా భర్తే నీకు చదువు చెప్పించాడు అనగానే నాన్న మాత్రమే చదువు చెప్పించాడా? ఏ కన్న తల్లిదండ్రులుగా చదువు చెప్పించాల్సిన బాధ్యత లేదా అంటూ మహాలక్ష్మి కొంచెం వాయిస్ రేస్ చేసి మాట్లాడేసరికి మహాలక్ష్మిని కొట్టడానికి లలిత కాస్త చెయ్యెత్తుతుంది. చెయ్యెత్తేసరికి మహాలక్ష్మి చేతిని కొట్టబోయేసరికి మహాలక్ష్మిని కొట్టబోవడంతో చేయి పట్టుకుని ఏం చేస్తున్నారో మీకు తెలుస్తుందా అని చక్రి అంటాడు. ఎంత ధైర్యం రా, నా చేతినే పట్టుకుంటావా అంటూ ఇంకా లలిత చాలా కోపంగా అనగానే నా భార్యను కొడుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటానా? అంత చేతకాని వాళ్ళ కనిపిస్తున్నానా అంటూ చక్రు ఎదురు తిరుగుతాడు. చూసావా అలగా జనంతో నన్ను మాటలు అనిపిస్తున్నావు. కన్న తల్లినే నేను, ఆ కృతజ్ఞత నీకు కొంచెం కూడా లేదు. ఎవడు పడితే వాడు నన్ను నోటుకొచ్చినట్టల్లా మాట్లాడుతుంటే సైలెంట్గా చూస్తూ ఊరుకున్నావు అని మహాలక్ష్మిని కాస్త తిట్టి లలిత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మహాలక్ష్మి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. నన్ను క్షమించండి మహాలక్ష్మి గారు, మీరు చేసిన దాంట్లో ఏ తప్పు లేదని నాకు తెలుసు, అందుకే మీ అమ్మగారు మిమ్మల్ని కొడుతుంటే ఆపాను, నన్ను క్షమించండి. నేను చేసింది ఏదైనా తప్పు అని మీరు అనుకుంటే నన్ను శిక్షించండి అంటూ ఇంకా చాలా బాధగా చక్రి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేసరికి మహాలక్ష్మి చాలా బాధపడుతూ ఉంటుంది. అందుకేరా ఈ గొడవలంతా ఉండకూడదని ముందే మనం రిసార్ట్ వదిలి వెళ్ళిపోదామని చెప్పాను. ఎవరైనా నా మాట విన్నారా? నా మాట వినిపించుకోలేదు. మీకు నచ్చినట్టు చేసుకొచ్చారు. ఇప్పుడు చూడు ఏం జరిగిందో. మీ వల్ల ఎన్ని అవమానాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుందో మహాలక్ష్మి. అసలే వాళ్ళ అమ్మ నాన్న అన్నయ్య వదిన ఆ పాపతో సహా ఎవరూ మహాలక్ష్మితో మాట్లాడడం లేదని తన ఎంతగానో బాధపడుతూ ఉంటే ఈ సమయంలో మీరు ఇలా ప్రవర్తించడం అంత మంచిది కాదు. అయినా అంతా మన వాళ్ళే, అంతా మన కుటుంబమే కలిసిపోయి ఉంటే ఏ గొడవ ఉండదు కదా. అలా కలిసిపోకుండా ఏదో చెయ్యాలి అని ఇలా తాపత్రయపడితే గొడవ పెట్టుకోవాలని నేనేమీ అనుకోలేదు కదన్నయ్య. వాళ్ళని కలిసి ఉండకుండా వాళ్ళే మనతో గొడవ పెట్టుకోవాలని ప్రయత్నించారు. దానికి మనమేం చేస్తామో చూసావా? ఇప్పుడు మహాలక్ష్మిని కూడా వాళ్ళమ్మ కొట్టాలని చూశారు. మా అమ్మ నా మీద చాలా కోపంగా ఉంది. ఎందుకు చక్రి గారిని అంటారు? చక్రి గారు నన్ను కొడితే చూస్తూ ఉండలేకే మా అమ్మను చేయి పట్టుకున్నారు అంతే, ఆయన్నేమీ అనకండని ఇంకా మహాలక్ష్మి కాస్త గబగబా తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఇంకా చక్రి తెగ సంతోషపడిపోతాడు. ఏంట్రా ఇందులో నీకు సంతోషం ఏమనిపించింది? నేను బాధపడుతుంటే చక్రి గారు చూడలేకే కొట్టాలి అని చూశారు అని చెప్తుంది అంతే. ఆ మాత్రం అర్థం చేసుకుంది నన్ను. తొందరలోనే భర్తగా కూడా యాక్సెప్ట్ చేసేస్తుంది అని చెప్పనేసరికి ఓహో అలా కలలు కంటున్నావా? కండ్రా కను, నువ్వింక అలా కలలు కండం తప్ప వేరే అవకాశం ఏమీ లేదులే, కలలు కంటూ ఉండు అని చెప్పి ఇంకా కేశవ్ అంటాడు. సరే పదండ్రా, వాళ్ళు ఎలాగా వెళ్ళిపోయారు కదా, మనమైనా ఎంజాయ్ చేద్దామని అందరూ కూడా వెళ్తారు. వెళ్ళేసరికి మహాలక్ష్మి గదిలో కూర్చుని ఇంకా అక్కడ ఏయో బిస్కెట్లు ఉంటే తింటూ ఉంటుంది. అదేంటొదినా నువ్వు బాధపడుతూ ఏడుస్తూ ఉంటావు అనుకున్నాను, నువ్వేంటి తాపీగా తింటూ కూర్చున్నావు? ఏంట్రా కన్నా ఏడుస్తూ కూర్చోవాలా? ఎందుకు ఏడుస్తూ కూర్చోవాలి? వాళ్ళు నన్ను కాదనుకుని వెళ్ళిపోయారు, నేనేం తప్పు చేయలేదు. వాళ్ళే కావాలనుకుంటే ఈరోజు నేను ఆ పిల్లకోడుతో ఎక్కడో ఉండి వంటలు చేసుకుంటూ ఉండాల్సిన పరిస్థితి వచ్చేది. ఆ పిల్లకోడు ఎప్పుడు బయటకు తీసుకెళ్తాడా, ఎప్పుడు అంతా సిటీ చూద్దామా అని ఎదురు చూస్తూ ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. మనస్ఫూర్తిగా నవ్వుకోవడానికి ఉండదు, మనస్ఫూర్తిగా తినడానికి ఉండదు, అట్లీస్ట్ ఏడవడానికి కూడా ఉండకపోవచ్చు ఆ పిల్లకోడిని పెళ్లి చేసుకుంటే. అయినా ఏదేమైనా నేను లైఫ్లో తీసుకున్న ది బెస్ట్ నిర్ణయం ఏదైనా ఉందంటే ఆ పిల్లకోడిని పెళ్లి చేసుకోకుండా బయటికి రావడమే. అంటే మా చక్రి అన్నయ్యని పెళ్లి చేసుకోవడం మంచి నిర్ణయమే అంటావా వదినా?
ఒక రకంగా మీ చక్రి అన్నయ్య సపోర్ట్ లేకుండా నేను బయటికి వచ్చేదాన్ని కాదులేరా. మీ అన్నయ్య సపోర్ట్ చేశాడు కాబట్టే వచ్చాను. ఏదేమైనా చక్రి గారు చేసింది నిజమే, మంచి పనే అని ఇంకా మహాలక్ష్మి చక్రిని పొగిడేసరికి గుమ్మం బయట ఉన్న చక్రి తెగ మురిసిపోతూ ఉంటాడు. ఏంట్రా తెగ మురిసిపోతున్నావు ఈ మధ్యన మహాలక్ష్మి నన్ను తెగ పొగిడేస్తుందిరా. ఏం పొగిడింది? నిన్ను పెళ్లి చేసుకుని బయటికి రావడం మంచిదనుకుంది. అంటే మనం ఏదైనా ప్రమాదంలో ఉన్నా, ఏదైనా అపాయంలో ఉన్నా ఒక కర్రనో ఒక ఊతనో పట్టుకుని పైకి వస్తాం చూడు, అది నువ్వని చెప్పింది అంతే తప్ప నిన్ను పెళ్లి చేసుకోవడం తన అదృష్టమని చెప్పలేదు. అది నువ్వు అర్థం చేసుకోవట్లేదు. ఏదేమైనా కుల్లిరా నీకు, నన్ను పొగుడుతుందని నువ్వు తట్టుకోలేకపోతున్నావు. నేనెందుకు తట్టుకోలేకపోతాను? ఏదేమైనా నాకు సంబంధం లేదు. తను నాకు వదిన అంతే, అంతకు మించి ఏమీ లేదు. నువ్వు ఏదైనా ఎక్కువ ఊహించుకోకుండా ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం చక్రి అంటూ ఇంకా అక్కడి నుంచి కేశవ వెళ్ళిపోతాడు. వీళ్ళంతా కుళ్ళిపోతున్నారు. మహాలక్ష్మిలో కూడా మార్పు వచ్చి నన్ను భర్తగా అంగీకరిస్తే నా అంత అదృష్టవంతుడు ఎవరూ ఉండరు అని తెగ సంబరపడిపోతూ ఉంటాడు ఇంకా చక్రి అయితే. ఇంకా అంతా కూడా ఎవరికి వాళ్ళు గదుల్లో ఉండిపోయారు కదా. మధ్యాహ్నం భోజనం సమయం అయ్యేసరికి అంతా కూడా బయటికి వచ్చేస్తారు. బయటికి వచ్చి సంతోషంగా భోజనాలు చేస్తూ ఉంటే ఇంకిక్కడ లలిత వాళ్ళు ఎంతో సంతోషంగా గడుపుదామని, జరిగిన విషయాలన్నీ మర్చిపోదామని రిసార్ట్కి వెళ్ళాము. వెళ్ళిన చోట ప్రశాంతత లేకుండా పోయింది. ఎక్కడికి రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరం తప్పలేదన్నట్టు అంత దూరం వెళ్ళినా దాని మొహం చూడడం తప్పలేదు. అది అక్కడికే వచ్చింది, ఏదో ప్లాన్ చేసుకున్నట్టు వచ్చినట్టు. అయినా దాన్ని అక్కడి నుంచి పంపించేస్తానంటే నాన్న వద్దన్నాడు. అది మన ముందు గెలిచేసి మనల్ని అక్కడి నుంచి పంపించేసింది. ఎందుకండి మహాలక్ష్మి మీద అంత కోపం పెంచుకుంటారు? మామయ్య గారు అసలే మహాలక్ష్మి గురించి బాధపడుతున్నారు. ఇంకా బాధ పెట్టడం అవసరమా? మహాలక్ష్మి ఏం చేసిందని ఇప్పుడు? తను పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంది కదా, అది సంతోషంగా ఉందే. మేము సంతోషంగా లేము. మా సంతోషం ముఖ్యం కదా, తన సంతోషం మాత్రమే ముఖ్యమా ఏంటి అంటూ ఇంకా చక్రి ఆది అనేసరికి అది కాదే అనగానే ఇంకేం చెప్పకండి. ఎంతసేపు మహాలక్ష్మి మీద ఏదో ఒకటి అంటూ ఉంటూ మామయ్య గారిని బాధ పెడుతూ ఉండడం మీకు బాగా అలవాటైపోయింది. ఇంకా మహాలక్ష్మి గురించి ఆలోచించకుండా ఉంటే చాలా మంచిది. పదే మహాలక్ష్మి గురించి ఆలోచించకండి. తన జీవితాన్ని తను లీడ్ చేస్తుంది, తన భవిష్యత్తుని తను చూసుకుంటుంది. ఇంకా మహాలక్ష్మి గురించి ఆలోచించకుండా మీ నాన్నగారు మళ్ళీ కోలుకొని ఆఫీస్లో అడుగు పెట్టాలని, ఆఫీస్ వ్యవహారాలన్నీ చూసుకోవాలని కోరుకోండి. అర్థమవుతుందా? అది మాత్రమే చెయ్యండి, అంతకు మించి ఏమీ చెయ్యకండి అని హారిక కాస్త చెప్పేసేసరికి సర్లే అని ఇంక ఏం మాట్లాడకుండా సైలెంట్గా అక్కడి నుంచి అది వెళ్ళిపోతాడు. ఇంకా బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటాడు. నేను మహాలక్ష్మి విషయంలో చేసిన తప్ప, మహాలక్ష్మికి చిన్నప్పటి నుంచి ఏం కావాలన్నా ఇచ్చిన నేను తను కోరుకున్న వాడిని పెళ్లి చేసుకున్నప్పుడు ఆ పెళ్ళిని ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను? ఆ పెళ్ళిని యాక్సెప్ట్ చేస్తే మహాలక్ష్మి నాకు దూరం కాదు కదా, మహాలక్ష్మికి నాకు మధ్య ఇంత ఎడబాటు మిగిలేది కాదు కదా. మహాలక్ష్మి గురించి నేను ఎందుకు ఆలోచించలేకపోతున్నాను అనుకుంటూ ఇంకా ప్రతాప్ అయితే ఆలోచనలో పడతాడు. ఈ లోపు లలిత వచ్చి ఏమైందండి, ఏం జరిగింది అంటూ ఇంకా అడగడంతో ఏమీ లేదు. నేను మహాలక్ష్మి విషయంలో తప్పు చేశానా లలిత? మహాలక్ష్మిని దూరం పెట్టి తప్పు చేశానా? ఈ రోజుల్లో ప్రేమించి పెళ్లి చేసుకోవడం కామను. అది నేను సమర్థించడం మానేసి నా కూతురు నేను చెప్పినట్టే చెయ్యాలి అని అనుకోవడం నేను చేసిన తప్ప అంటూ ఇంకా ప్రతాప్ బాధపడేసరికి మీరు మీ కూతురికి మంచి భవిష్యత్తు ఇవ్వాలనుకున్నారు, కానీ దానికి నచ్చిన బాట వెంటే వెళ్ళింది. వదిలేసండి, మీ కూతురు లేదు అని అనుకుంటాను అని అన్నారు కదా, మరి ఇంకెందుకు దాని గురించి ఆలోచిస్తారు? లేదు అని అనుకుంటాను అని అన్నాను కానీ నా మనసు ఒప్పుతుందా లలిత? నేను మహాని మర్చిపోయి ఉండగలనా? నీకు ముందు నుంచి తెలుసు, ఆది పుట్టినప్పుడు కంటే నేను మహా పుట్టినప్పుడే ఎంతో సంతోషంగా ఉన్నానన్న విషయం నీకు బాగా తెలుసు. మహాలక్ష్మిలో నా తల్లిని చూసుకోవడం వల్లే కదా
నా తల్లి పేరునే మహాలక్ష్మికి పెట్టాను. మరి అలాంటిది అది నా గుండెల మీద తన్ని నన్ను కాదని వెళ్ళిపోయి మరొక వ్యక్తిని పెళ్లి చేసుకుంటే నాకు బాధగా ఉండదా అంటూ మాట్లాడడంతో మన బాధతో ఎవరికి ఎలాంటి సంబంధం లేదండి. మనం బాధ ఎవరికి ఏమీ అవసరం లేదు. మనం ప్రతిసారి కూడా మహాలక్ష్మి గురించి ఆలోచించి బాధపడడం కంటే తన జీవితం తను చూసుకుంది అని సంతోషపడడం, లేదా అన్నీ మర్చిపోయి వెళ్ళి మహాని మనలో కలుపుకోవడం, అప్పుడే మనము ప్రశాంతంగా ఉంటుంది, అది ప్రశాంతంగా ఉంటుంది. జరిగిందేదో జరిగిపోయింది. పదే పదే మహాను గుర్తు చేసుకుని బాధపడడం కంటే ఒక మెట్టు మనం కిందకు దిగి మహాని క్షమించి మళ్ళీ మన ఇంటికి తెచ్చుకోవడం మంచిదండి. మీరు తప్పు చేశారు, అది తప్పు చేసింది అనగానే నేను తప్పు చేశాను లలిత అనగానే తను చదివిన సర్టిఫికెట్స్ చింపేయడం తప్పే కదండి. కాల్చి బూడిద చేయడం తప్పే కదండి. అది ఎంతో కష్టపడింది. చిన్నప్పటి నుంచి ఇది కావాలి నాన్న అని అడిగే అవకాశం మీరు ఇవ్వలేదు. అడగాలని అది అనుకున్నా కానీ మీరు అడగనివ్వలేదు. ఎందుకంటే మీరు మహాకు ఏది లోటు చేయలేదు కాబట్టి. అందుకే మహా కూడా మీ ఇష్టాన్ని కాదనలేదు. మొదటిసారి ఆ పెళ్లి కొడుకు విషయంలోనే మహా అంతలా అభ్యంతరం పెట్టింది. అయినా అది కూడా మీరు వినిపించుకోకుండా చదువుని ఎలా అయితే మీరు చూసారో ఇది కూడా అలాగే చూసి తను చదువు విషయంలో నేనే నిర్ణయం తీసుకున్నాను కదా, పెళ్లి విషయంలో దాని భవిష్యత్తు విషయంలో కూడా నేనే నిర్ణయం తీసుకుందామని తీసుకున్నారు. అదే మనం తల్లిదండ్రులుగా చేసిన తప్పు కావచ్చు. తల్లిదండ్రుల నుంచి పిల్లలు విడిపోవడానికి కారణం అదే కావచ్చు అని లలిత కాస్త చెప్పేసరికి ఇప్పుడు ఏమంటావు? నేను ఒక మెట్టు దిగి మహాలక్ష్మి దగ్గరికి వెళ్ళి మహాలక్ష్మిని ఆ డ్రైవర్ గారిని నేను అల్లుడుగా అంగీకరించాలా అనగానే అలా అనొద్దండి. మన అమ్మాయిని పెళ్లి చేసుకుని మన లైఫ్లోకి తీసుకొస్తే అబ్బాయి కూడా గొప్పవాడే అవుతాడు కదా. కష్టపడేవాడే కాబట్టి అమ్మాయిని సంతోషంగా చూసుకుంటాడు. అమ్మాయి చదువుకున్న దానికి కూడా ఒక విలువ ఉంటుంది. 10 మందిలో పోయిన పరువు కూడా నిలబడుతుంది. ఏంటి వెళ్ళిపోయిన కూతుర్ని మళ్ళీ తీసి తెచ్చుకున్నారా అని అడిగితే అవును, నా కూతుర్ని నాకు ఇష్టం అందుకే తీసి తెచ్చుకున్నాను అని గర్వంగా మీరు సమాధానం చెప్పడానికి అవకాశం ఉంటుంది. తల వంచుకోవాల్సిన పని ఉండదు కదండి. ఒక్కసారి నేను చెప్పింది ఆలోచించండి. మన బిడ్డల విషయంలో ఒక మెట్టు దిగినంత మాత్రాన తప్పేముంది? మన బిడ్డల భవిష్యత్తు గురించే కదా ఎంత చేస్తున్నామో. ఇప్పుడు మహాలక్ష్మి భవిష్యత్తు బాగుండాలనే కదా ఎంత చేశారు. ఇప్పుడు తను ఎక్కడో కష్టాలు పడుతుంటే మీరు ఎన్నాళ్ళుగా సంపాదించిన ఆస్తి మొత్తం ఆదికి మాత్రమే కదా దక్కుద్ది. మహాలక్ష్మికి ₹1 కూడా ఇవ్వరా? మనం తన మీద కోపం పెంచుకోవడం వల్ల మన బిడ్డే అన్యాయం అయిపోతుందండి. అది గుర్తుపెట్టుకోండి. పదే పదే ఇలా మీకు చెప్పి మిమ్మల్ని బాధ పెట్టాలనేది నా ఉద్దేశం కాదు. మహా విషయంలో మీ మనసు మార్చుకుంటే బాగుంటుందనేదే నా ఉద్దేశం. ఆలోచించండి, మీకే అంతా అర్థమవుతుంది. మీకున్న జ్ఞానం ముందు నాకున్న జ్ఞానం ఏ పాటిది? ఒక్కసారి ఆలోచిస్తే అన్నీ మంచి విషయాలే అవుతాయి. మనం పాజిటివ్గా ఆలోచించినప్పుడు పాజిటివ్కి సంబంధించినవే వస్తాయి. ఒక్కసారి ఆలోచించండి అని చెప్పి లలిత కాస్త వెళ్ళిపోతుంది. ఇంకా ప్రతాప్ ఆలోచించడం మొదలు పెడతాడు. నా కూతురు విషయంలో నేను తప్పు చేశానా? నా కూతుర్ని నేను దూరం చేసుకున్నానా? తనని ఎంతో ప్రేమగా పెంచుకున్నాను. తను ప్రేమించి పెళ్లి చేసుకుందన్న ఒకే ఒక్క కారణం చేత తనని దూరం పెట్టలేను. చిన్నప్పటి నుంచి అదంటే నాకు చాలా ఇష్టం. దానికి నచ్చినవన్నీ కొని నచ్చినవన్నీ ఇచ్చి నచ్చిన చోటకి తీసుకువెళ్ళి ఎంత చేసిన నేను తనకు నచ్చిన వ్యక్తితో బ్రతుకుతుంటే ఎందుకు చూసి వారవలేకపోతున్నాను? ఎందుకు? నాకంటే వాళ్ళు ఎక్కువ ప్రేమ చూపిస్తున్నారనా? నాకంటే వాళ్ళ మీద మహాలక్ష్మికి ఎక్కువ ప్రేమ ఉందనా? మీరేమనుకుంటున్నారు అని చెప్పి అని తన అంతరాత్మ తననే ప్రశ్నించేసరికి ఆలోచనలో పడతాడు ప్రతాప్. అయితే మరి ఇప్పుడు ప్రతాప్ తీసుకునే నిర్ణయం ఏంటి? మహాలక్ష్మిని క్షమించి ఇంటికి రానిస్తాడా? చూద్దాం. మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.